టీ20 వరల్డ్ కప్ లో జోరు మీదున్న భారత జట్టుకు అసలు సవాల్ ఎదురు కానుంది. మెగా టోర్నీలో సూపర్ 8 మ్యాచ్లు కరేబియన్ గడ్డపై జరగనుండడమే ఇందుకు కారణం. అమెరికా పిచ్చులపై టీమిండియా బ్యాటర్లు సరిగ్గా ఆడలేకపోయినా విండీస్ పిచ్చులలో మాత్రం బ్యాట్ జులిపించాలని అంతా కోరుకుంటున్నారు. సూపర్ 8 ఫైట్ కోసం రోహిత్ సేన సిద్ధమవుతున్న వేళ న్యూజిలాండ్ మాజీ ఆటగాడు స్టీఫెన్ ఫ్లెమింగ్ భారత జట్టుపై ఆసక్తికర కామెంట్ చేశాడు. వరల్డ్ కప్ కోసం భారత బృందం ఎంపిక బాగుందని, సెలెక్టర్లు మంచి ఆటగాళ్లనే సెలెక్ట్ చేశారు. అంతేకాదు టీమిండియా సమతూకంగా ఉందని, విండీస్ గడ్డపై భారత స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తారని ఫ్లెమింగ్ అభిప్రాయపడ్డాడు. భారత జట్టును చూస్తుంటే ఫైనల్ ఆడడం ఖాయంగా కనిపిస్తుందని, ఎందుకంటే విండీస్ పిచ్లపై స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించే ఛాన్స్ ఉంది. భారత సెలెక్టర్లు చాలా తెలివిగా 4 స్పిన్నర్లను ఎంపిక చేశారు. సెమీఫైనల్, ఫైనల్ వంటి కీలక మ్యాచ్ల్లో స్పిన్నర్లు ఉపయోగించుకోవచ్చని ఫ్లెమింగ్ వెల్లడించాడు. కివి సారథిగా హిట్ కొట్టిన ఫ్లెమింగ్ ఐపీఎల్ లో కోచ్ గా సక్సెస్ అయ్యాడు. అతడి ఆధ్వర్యంలోనే చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా 5 సార్లు ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇకపోతే పొట్టి ప్రపంచ కప్ లో ఫేవరెట్ అయిన భారత్ లీగ్ దశలో అదరగొట్టింది. ఓటమన్నదే ఎరగని రోహిత్ సేన 7 పాయింట్లతో గ్రూప్ ఏ లో టాపర్ గా నిలిచింది. ఇక రేపు 20వ తేదీన సూపర్ 8 లో ఆఫ్ఘనిస్తాన్ తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ దశలో 3 కనీసం 2 మ్యాచ్లు గెలిస్తే సెమీస్ బెర్త్ దక్కుతుంది. దీంతో రోహిత్ బృందం సూపర్ 8 లోకి తమ జైత్ర యాత్రను కొనసాగించాలనే పట్టుదలతో ఉంది.